హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ ఇది కొంచెం హీట్ అవ్వగానే కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే హోల్ గరం బిర్యానీ మసాలాలు అయితే వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, పొటాటో ముక్కలు అయితే వేసుకొని మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు అన్నమాట. సో అలాగే ఇప్పుడు ఇందులో కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఫైనల్గా వచ్చేసి టొమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది ఓవర్ కుక్ అవ్వాల్సిన పని లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ అండ్ అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ పెరుగు అయితే వేసుకోవాలి. అందులో వచ్చేసి గరం మసాలా అండ్ అలాగే మన టేస్ట్కి సరిపడా కారము, అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో. సో హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం ఇదంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న వెజిటేబుల్స్ ముక్కల్లో అయితే వేసుకోవాలన్నమాట. సో ఈ పెరుగు కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. సో సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ అనేవి తెల్లగాగుతున్నప్పుడైతే మనం కడిగి పెట్టేసుకున్న బియ్యం అయితే ఇందులో వేసుకోవాలి. నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను, నార్మల్ రైస్తో కూడా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో ఫైనల్గా వచ్చేసి పుదీనా అండ్ అలాగే ఒక స్పూన్ నెయ్యి, అలాగే ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసేసుకొని రైస్ కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట. సో అంతేనండి, ఈజీగా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్కి అయితే క్విక్గా రెడీ అయిపోతుంది అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.